మనకు ఖురాన్లో కూడా చూస్తే అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం ద్వారా ఈ లోకంలో జన్మించాడని ఖురాన్ షరీఫ్ సూరా 4:172లో 71లో ఉంటుంది. అల్లా యొక్క ఆత్మ. అందుకే యేసుప్రభు ఖురాన్లో ప్రత్యేక బిరుదులు ఉన్నాయి. రూవల్లా అంటే అల్లా యొక్క ఆత్మ యేసు. అల్లా ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఆయన అల్లా యొక్క ఆత్మని ఈసాగా కన్యక మరియం ద్వారా కన్యక గర్భాన జన్మించాడు అని. అంత మాత్రమే కాదు, ఇంకొక బిరుదు కూడా ఉంది. కళ్ళముల్లా, దేవుని వాక్యం అట ఆయన, దేవుని వాక్యము. నూరల్లా అంటే వెలుగై ఉన్నవాడు. అందుకే దేవునికి ఒక యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు. అది ఏ మతం అన్నా కానీ, ఏ కులం అన్నా కానీ, ఏ భాషలో కానీ దేవుని యొక్క యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సార్వత్రిక లక్షణాలు ఏంటంటే పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు. ఓంకారమే కానీ, అల్లానే కానీ, యెహోవానే కానీ, లోగసే కానీ, ఏ దేవుడని ఈ మూడు లక్షణాలు. ఆ దేవుడే శరీరధారికి వచ్చిందంటే శరీరధారికి వచ్చిన ఆయన లక్షణాలు కూడా ఈ మూడు ఉండాలి. పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు ఎవరని ఒప్పుకున్నారు ఈ ప్రపంచంలో నేను ఆలోచిస్తే యేసుప్రభు ఒకడే అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అన్నాడు. ఆయనలో పాపం లేదు, ఎందుకంటే జన్మత లేదు, కర్మత లేదు. రెండోది నేనే సత్యము అన్నాడు. సత్యం అంటే నిత్యం ఉండేది. నేనే సత్యం, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. కాబట్టి ఆయన సత్యం, అసత్యం ఏం లేవు. అంత మాత్రమే కాదు, నేను లోకమునికి వెలుగై ఉన్నాను అని అన్నాడు. నిజంగా ఆయన వెలుగు, పాపపు చీకటి ఆయనలో లేదు. అయితే ఈయననే నేను ఇంకా వేదాలు, ఉపనిషత్తులు అని చూస్తే ఈయననే ప్రజాపతి అంటారు. వేద పరిభాషలో ప్రజాపతి. ఆ ప్రజాపతి లక్షణాలు ఈ సామవేదములో ఇచ్చారు. సామవేదములో ప్రజాపతి యొక్క లక్షణాలు ఇది దాశరథ రంగాచార్యులు గారు రాశారు. ఇక్కడ ప్రజాపతిని గురించి ఇక్కడ లక్షణాలు ఉన్నాయి. ప్రజాపతి లక్షణాలు ఏంటి? ఆ ప్రజాపతి అంటే సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి, ప్రజా సృష్టియా పాలయస్పతి ప్రజాపతి అని అన్నాడు. సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట. సృష్టించి పాలించేవాడే ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి. గోపద పూర్వం అనేటువంటి ఈ పుస్తకముల గ్రంథంలో ఉంది. ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట. అంటే సృష్టించిన మరి యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 1 ఉన్నాడు, లోకం ఆయన మూలముగా కలిగిన, లోకములో ఆయన ఉండెను, లోకం ఆయనను గ్రహించలేదు, లోకం ఆయన మూలముగా కలిగినట. అంటే సృష్టికర్త. మరి పాలించాడు, అధికారం ఉందా అంటే ఆయన అధికారం ఉన్నాడు. ఒకసారి శిష్యులతోటి పడవలో సముద్రం మీద వెళ్తుంటే గొప్ప